హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చిన్న బేబీ డాల్ చూపిస్తాను. బేబీ డాల్కి వేసే ఫ్రాక్ చూపిస్తాను. చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుందో చూడండి. నేను పొడవు 10 ఇంచులు తీసుకున్నాను. ఈ విధంగా 10 ఇంచులు తీసుకొని రౌండ్గా షేప్ ఇచ్చి ఈ విధంగా గీసుకోవాలి. అంబ్రెల్లా మోడల్ ఇది. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత నేను శాటిన్ తీసుకున్నాను లోపల లైనింగ్కి. ఆ శాటిన్ కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఆ శాటిన్ కూడా సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను. చూడండి సేమ్ అలాగే పైన వచ్చి మనం నెక్ దగ్గర వి షేప్ వచ్చినట్టు కటింగ్ చేసుకోవాలి. రౌండ్గా చేయకూడదు, వి షేప్ వచ్చినట్టు కటింగ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవి సంఖ భాగం ఒకటి డౌన్ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో ఏ విధంగా కట్ చేసి చూపిస్తున్నానో అదే విధంగా కటింగ్ చేసుకోండి మీరు. తర్వాత ఈ షేప్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ పక్కన జాయింట్ ఉంటాయి కదా, ఆ జాయింట్లు మీరు ఓపెన్ చేసేయండి కట్ చేసి. తర్వాత ఒక 2 ఇంచుల క్లాత్ తీసుకొని దీనికి నాడా ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్స్కి నాడా పెడుతున్నాను కాబట్టి నాడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కటింగ్ చేసేసి సూత్తో టర్న్ తిప్పాలి. ఇదిగోండి ఈ విధంగా టర్న్ తిప్పిన తర్వాత ఈ నాడాని ఆ గౌన్కి అటాచ్ చేయాలి. ఈ ఫ్రాక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి నేను ఏ విధంగా అటాచ్ చేస్తున్నానో అదే విధంగా చేయండి. ఈ ఫ్రాకు 3 ఇయర్స్ బేబీకి 4 ఇయర్స్ బేబీకి కానీ కుట్టి వేస్తే మీరు ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చిన్న ఫ్రాకు కుట్టి చూపిస్తున్నాను. మీకు కావాలంటే పెద్దది కూడా కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అక్కడక్కడ కట్స్ అనేది వేసుకొని ఈ లైనింగ్ని తిరగదిప్పాలి. చూడండి నాడాలు ఎంత నీట్గా ఎంత బాగా వచ్చాయో. లోపల నుంచి అటాచ్ చేసేయడం నాడాలు, బయట నుంచి పెడితే అసహ్యంగా ఉంటాయి. సేమ్ అదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఏ విధంగా రెడీ చేశానో సెకండ్ పార్ట్ కూడా అదే విధంగా రెడీ చేసి లైనింగ్ని తిరగదిప్పాలి. ఇదిగోండి ఈ విధంగా ఫైనల్గా ఈ విధంగా వచ్చింది చూడండి. తర్వాత అదంతా పైనంతా అదిం కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పక్క ఆ పక్క ఉంటుంది కదా సైడ్స్, అవి జాయింట్ చేసేయాలి. ఫస్ట్ లైనింగ్ అనేది జాయింట్ చేయాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేయాలి. జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా సరి చూసుకొని కింద జిగ్జాగ్ చేయాలి. జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేకపోతే మామూలు మిషన్తో అయినా కుట్టుకోవచ్చు. ఈ నాడాల పైన నేను మిర్రర్స్ని అంటించాను. చూడండి లుక్ చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఒకసారి మీరు కుట్టడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.